సారీ బాబాయ్, వద్దని చెప్పాను కానీ వినలేదు. బాబాయ్, వాసు కూడా తినలేదు. Big one. ఏం సరుకో తెలియట్లేదు. ఎంత మజ్జిగ తాగినా దిగట్లేదు. Thomason continues. మజ్జిగ తాగుతావా? Lakshman. He's got such a వద్దంటే wide మాను. range of shots. బెడ్ పక్కన దోశలు అవి ఉన్నాయి. One on the left. Takes it from outside. సీను పెట్టేసాడా? Hits it with the turn. Bottom hand coming into play. Very risky. The one on the left. Similar delivery. Masteru. Offside. So go on, set a field. ఓ 100 రూపాయలు That's the అప్లికేషన్ problem కొనాలి. as captain, isn't it? Someone that can manipulate, or sorry, should maneuver the ball, I should say. లేవు. With such ease. అబద్ధం చెప్పకు. నేను జీతం తీసుకున్నావుగా. Does make it very, very difficult. ఈవెన్ అంతే. ఏ Terrific to watch from our position set up here. నా డబ్బులు నా ఇష్టం. చూస్తున్నాను కదా. Now, have a look at these two deliveries. Just నా టీవీ. ఈ ఈ ఇంట్లో మనిషి అనేవాడు ఉంటాడా? నిన్ను ఎవరు మనిషి అని చెప్పలేదే. మృగాన్ని అంటావా? మృగాలు కూడా మన మాట వింటాయి. నాకు ఓ రోజు ఉద్యోగం వస్తుంది. మూర్ఖులు మాత్రమే కలలు కంటూ ఉంటారు. ఏ నువ్వేం చించేసావు లైఫ్ లో? 30 సంవత్సరాలుగా అదే స్కూలు, అందులో టీచరు. పెద్ద చెప్తున్నాడు లైఫ్ లో బాగుపడమని. ఒరే, నిన్ను 25 సంవత్సరాలుగా భరించాను కదా, అదే ఒక పెద్ద సాధన కదా. ఒరే, నువ్వు వేసుకున్న చెడ్డీ నీకు సొంతమేనా? తండ్రిని ముసలి వయసులో కూర్చోపెట్టి కడుపు నిండా భోజనం పెట్టేవాడేరా కొడుకు. ఇలా చనిపోయే వయసులో బాధ పెట్టేవాడు కాదురా కొడుకు. ఏదో ఇంకా నేను ఉద్యోగం చేయడం వల్ల నన్ను క్షమించి వదిలేశావు. లేదంటే నేను పడుకున్నప్పుడు ఒక పెద్ద రాయి తెచ్చి నాపై పడేసి చంపేసి ఉండేవాడివి. ఇప్పటికే కళ్ళు సరిగా కనిపించడం లేదు. ఒరే, ఒకే చోట స్థిరంగా 10 నిమిషాలు నుంచో లేకపోతున్నాను. కాళ్ళు, మోచేతులు నొప్పులు, రాత్రి అయితే దగ్గు. మీ నాన్న నెలకి ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళుతున్నాడు నీకు తెలుసునా? నీలాంటి కొడుకులు తండ్రికి కొరివి పెట్టడానికి మాత్రమే ఉన్నారు. ఇవిగో నువ్వడిగిన డబ్బులు. దీంతో అప్లికేషన్ కొను, తాగి తందనాలాడు, లేదా ఏదో ఒక అమ్మాయితో పోరా. జావా ఇస్ ద ఏంట్రా ఇది? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రపంచం అంతం కాకపోతుందా? ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. yes రేయ్. Java is the రేయ్ వాసు, oriental program language. రేయ్ వచ్చేస్తా త్వరగా వచ్చేస్తా. చదువుకుంటున్నాను కదా. ప్లీజ్ వస్తావా? ఎక్కడికి? ఏయ్, మందు కొట్టావా? అయ్యో, ఒకవేళ వీడికి మతి కానిపోయిందా? దేవుడా. హాయ్, ఐఎమ్ కీర్తన. Welcome to Software Solution Incorporation. Mr. Balu will explain the procedure.
భలే మాట్లాడారు కదా. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యూ ఓకే? లేదండి, అన్నీ ఎప్పుడో చదివినట్టే ఉన్నాయి, కానీ గుర్తు రావట్లేదు. టెన్షన్ అవ్వకుండా నిదానంగా ఆలోచించి చూడండి. యుల్ గెట్ ఇట్. ఓకే. ఏమండి? థ్యాంక్స్. ఏమిటిరా, ఏమైంది? కాదు, మా అబ్బాయి రిటర్న్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాడట. ఇంకా గ్రూప్ డిస్కషన్, ఓరల్ టెస్ట్ ఇవన్నీ ఉన్నాయట. నమ్మకు. Foreign direct investment is great boost to India. Due to software agreement, tourism and trade develop. Transparency International says India at 70th place in corruption. Our GDP was 9.2% in Jan 2007. Goldman Sachs Bank report says India will become the second superpower within the next 20 years. Yeah, she's correct. India is the second largest growing economic country in the world. Yeah. India is spending more money in agriculture. Now internet has reached even in remote villages. But still inflation is becoming very high. Yeah. India, China and Russia shares 2/3 of the global growth. Yeah, I agree with her. Yeah. వెయిట్. ఎస్, But still there is a... మీరు చెప్పండి. Yeah. యా మాత్రమే కాకుండా వేరే ఏదైనా చెప్పండి. మిస్టర్ వాసు, ఏంటి? నాకు ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడడం రాదండి. పోనీ తెలుగులో మాట్లాడండి. 10 మంది ముందు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాం అనేది ముఖ్యమే తప్ప ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాం అనేది ముఖ్యం కాదు. తెలుగులో మాట్లాడడం అనేది అవమానమా? మనందరం ఆంధ్రలోనేగా పుట్టాం. పర్వాలేదు, తెలుగులోనే మాట్లాడండి. డోంట్ వేస్ట్ టైం. మీరు ధైర్యవంతులేగా. ఈ సమాజం అనేది మనం అందరం కలిసికట్టుగా నిర్మించింది. ఇప్పటి పరిస్థితుల్లో అది తానుగానే వృద్ధి చెందుతోంది. విదేశీయ రాబడులను పెంచితే మన దేశపు రూపాయి విలువ ఇంకా పెరుగుతుంది. మన దేశ అభివృద్ధికి ముఖ్య పాత్ర వహించేది చమురు. మన దేశంలో 3/4 జనాభా ఆ ఇంధనాన్ని పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. దట్స్ ఎ గుడ్ పాయింట్. డాక్టర్ అబ్దుల్ కలాంస్ విజన్ 2020 విల్ కమ్ ట్రూ. ఇప్పుడేమిటట? గ్రూప్ డిస్కషన్ లోనూ పాస్ అయ్యాడట. ఏయ్, ఇంకా ఓరల్ టెస్ట్ అని ఒకటి ఉంది. ఇప్పుడు నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు రా అని నన్ను పిలుస్తున్నాడు. నే వెడితే మాత్రం ఉద్యోగం వస్తుందా? ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? లాస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఎలాగో అవుట్ అయిపోతావు, ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? రా, ఇంటికి వెళ్ళిపోదాం. ఏమయ్యా, కాస్త నోరు మోస్తావా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నన్ను ఎందుకురా ఇక్కడికి రమ్మన్నావు? నిన్నెవడు రమ్మన్నాడు? ఓ, నువ్వే కదా చెప్పావు ఎవరైనా కూడా ఉంటే ధైర్యంగా ఉంటుందని. ఏయ్, ఎవరైనా అన్నాను, నిన్ను రమ్మనలేదు. నేను నా పని మాని వచ్చాను చూడు. నన్ను నేనే ముందు చెప్పుతో కొట్టుకోవాలి. సారీ, నేను ఇవాళ షూ వేసుకొని వచ్చాను. ఏంటి? ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మై ఫాదర్. హలో. నమస్కారం పెట్టు. వెళ్ళిపోతున్నారు. నమస్కారం పెట్టవయ్యా. నమస్కారం పెట్టు. మేడం. ఓకే. ఓయ్ పిల్ల. ఏంటి? వీడు నిజంగానే 2 ఎగ్జామ్స్ పాస్ అయ్యాడా? యా. ఓ, థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో. ఓయ్, ఎందుకయ్యా నీకు ఇంత అనుమానం? నేను దేనికి పనికిరానని డిసైడ్ అయిపోయావా? ఇంతవరకు నువ్వు అలాగేగా ఉన్నావు. బాధ్యతగా ఒక్క పని చేసావా? మిస్టర్ వాసు, ప్లీజ్ కమ్. వెళ్ళు. ఇదిగో, వెళ్ళు. నాకు ఉద్యోగం వస్తుందో రాదో, నేను తిరిగి వచ్చినప్పటికి ఇక్కడ ఉండకు. పోరా. నీ మొహం చూశానుగా, నాకు ఉద్యోగం వచ్చినట్టే.
What's the main use of foreign key? Difference between while and do while. What is multi-threading? రాకపోతే వదిలే. నువ్వు ఇంతవరకు రావడమే గొప్ప విషయం. రా, ఇంటికి వెళ్దాం. నాన్న, నాకు ఉద్యోగం దొరికింది నాన్న. నాన్న, కాఫీ తాగుతావా? నాన్న, ఇటు. స్టార్టింగ్లో 15,000 ఇస్తారట. 1 yearలో 25,000 అవుతుందట. ట్రైనింగ్కి ఫారిన్ కూడా పంపిస్తారట. ఇన్నాళ్ళు వెయిట్ చేసినందుకు ముందు నీకు ఒక మంచి డ్రెస్ కొనాలి. మంచి డ్రెస్సులే లేవు. నువ్వు రిటైర్ అయిపోనన్నా. ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో. ఇంకా ఎందుకు కష్టపడ్డాం? స్కూటర్ ఆపు. స్కూటర్ ఆపురా. ఏంటన్నా? నానా, మతి చెడిపోయిందా నీకు? అవును, నాకు కాదు, నీకు. ఎవరిని చూసి రిటైర్ అవ్వమంటున్నావు? ఉద్యోగం వచ్చిన వెంటనే నీకు తలపోగరు ఎక్కువైంది కదూ. వీడు ఉద్యోగానికి వెడతాడట, నేను ఇంట్లో కూర్చొని వీడికి సేవలు చేయాలట. నేను ఎవరి మీద ఆధారపడను. ఏ గాడిద నాకు గంజి పోయాల్సిన పని లేదు. శక్తి ఉన్నంత వరకు పని చేస్తా. ఏ రోజున నేను చేయి జాచి నిన్ను డబ్బులు అడిగానో ఆ రోజే నా ప్రాణాలు పోయినట్టు. ఇలా చూడు, రేపటి నుంచి నువ్వు నాతో మాట్లాడకూడదు. ఈ తండ్రి కొడుకుల సంబంధం ఈ రోజుతో తీరిపోయినట్టే. అంతే, వెళ్ళు. ఇదిగో నాన్న, నేను ఇప్పుడు ఏమన్నాను ఇంత టెన్షన్ అవుతున్నావు? ఏదో వయసు అయిపోయింది కదా అని. వయసు అయిపోయింది కానీ బుద్ధి పెరగలేదు. పోరా, దీని అంతటికి ఏదో ఒక రోజు అనుభవిస్తావు. సరేలేరా, బా. ఏ స్కూటరు నువ్వే తీసుకో.